విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గులకరాయి దాడి జగన్ నాటకంలో భాగమన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కోడికత్తి డ్రామా పూర్తి కాకముందే సానుభూతి కోసం మరో డ్రామాకు తెరలేపారంటూ విమర్శించిన పట్టాభి. పెందుర్తి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్న గుంటూరు నరసింహారావు. వైసీపీలో తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో రెబల్ అభ్యర్థిగా మారానని వెల్లడి. సైబర్ క్రైమ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లఘు వీడియోలను రూపొందించిన పోలీసు శాఖ. కమిషనరేట్ సమావేశ మందిరంలో విడుదల చేసిన సిపి డాక్టర్ రవిశంకర్ అయ్యర్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రజలు కోడికత్తి 2వ ఎపిసోడ్ చూస్తున్నారంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. రామ్నగర్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు కోడికత్తి 2.0ను చూస్తున్నారంటూ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారని, ఏదో ఒక విధంగా సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. గులకరాయి డ్రామా జబర్దస్త్ కామెడీ షోలా ఉందని, ఐపీఎస్ క్యాడర్ ను కొందరు అధికారులు జేపీఎస్ గా మార్చేశారంటూ విమర్శించారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడి అమాయకపు దళిత యువకుడు శ్రీనును బలిపశువును చేశారని మండిపడ్డారు. ఇప్పుడు గులకరాయి డ్రామాలో మరో అమాయకులను బలి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విజయవాడలో కరెంటు తీసేసి జగన్ ను బస్సుపైన ఎందుకు నిలబెట్టారంటూ పోలీసు శాఖను ప్రశ్నించారు. ఆ రోజున 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా ఏ విధంగా ఆడి సానుభూతితో ఓట్లు సంపాదించారో కొంతవరకు ఈ రోజున మళ్ళీ అదే డ్రామాకి తెరలేపారు. కాబట్టి పదే పదే ఈ డ్రామాలు ఆడితే పదే పదే ప్రజలు మోసపోతారని చెప్పి దయచేసి మీరు అనుకోబాకండి. ఇవాళ ప్రజలు ఎవ్వరూ కూడా మీరు చెప్పేటటువంటి మాటలు కానీ, మీ అవినీతి బురద పత్రికలో రాసేటటువంటి రాతలు కానీ ఎవడు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఉదయం నుంచి మళ్ళీ కొన్ని బ్రేకింగ్ న్యూస్లు వస్తా ఉన్నాయి. కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు, వారిని ఏదో సాయంత్రం లేదంటే మధ్యాహ్నం మేము ప్రవేశపెడతాం మీడియా ముందు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు వస్తా ఉన్నాయి. నిన్న సాయంత్రం వరకు పోలీస్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్ రానా గారు చెప్పిన మాట ఏంటండి, అసలు రాయే దొరకలేదు, రాయి అట్నుంచి వెళ్ళిపోయింది, అగంతకుల ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయలు మేము బహుమానం కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. 2 లక్షల రూపాయల బహుమానం నిన్నే. మరి తెల్లారేసరికి మీకు అందరూ దొరికేశారా? నిన్న సాయంత్రం మీరు బహుమతి ప్రకటించారు, నిన్న సాయంత్రం వరకు అసలు రాయే దొరకలేదు, అప్పుడే దొరికేశారు. కేవలం కోడికత్తి డ్రామాలో సీను అనే ఒక దళిత యువకుడిని ఏ రకంగా బలిపశువుని చేశారో మళ్ళీ ఇవాళ మరికొంతమందిని బలి చేయటానికి, ఈ నాటకంలో, ఈ గులకరాయి డ్రామాలో మరికొంతమందిని బలి చేయటానికి ఇవాళ పథక రచన పూర్తయింది. ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, తాడేపల్లి ప్యాలెస్ లో బూట్ పాలిష్ చేస్తున్నటువంటి జగన్ పర్సనల్ సర్వీస్ అధికారులందరినీ కూడా ఇటువంటి డ్రామాలలో మీరు భాగస్వాములైతే ఇంకా 2 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది. ఖచ్చితంగా ఈ గులకరాయి డ్రామా పైన సిబిఐ ఎంక్వైరీ వేసి తీరుతాం. ఆ రోజున మీరందరూ కూడా ముద్దాయిలుగా బోనులో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికి ఒక దళిత బిడ్డను బలి చేశారు మీ డ్రామాలో భాగంగా. 5 సంవత్సరాల పాటు ఒక్కసారి కూడా కోర్టు కిందకి రాలేదండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రోజున కోడికత్తి డ్రామా జరిగిన రోజున అమ్మో అయ్యో కుయ్యో మర్రో అంటూ విశాఖపట్నంలో అన్ని హాస్పిటల్స్ ఉంటే కనీసం ఇక్కడ హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ పారిపోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పడుకుని కుట్లేయించుకునే డ్రామా ఆడి, ఆ కుట్లేసినటువంటి 2 డాక్టర్లకి చైర్మన్ పోస్టులు ఇచ్చేసి దానికి ఒక దళిత బిడ్డని బాధ్యుడిని చేసి అతను జైల్లో పడేసి మీరు ముఖ్యమంత్రి అయ్యాక
మరి నిజంగా మీరు చెప్పినట్టు కుట్ర అయితే ఎందుకు విచారణ చేయలేదండి? 5 సంవత్సరాలు కోర్టులను తప్పించుకుని ఎందుకు తిరిగారు మీరు? మద్దలపాలెం కళాభారతిలో కీర్తిశేషులు పైడా కౌశిక్ నాటకోత్సవాలు నేడు కొనసాగాయి. నిశ్శబ్దం నీ ఖరీదెంత నాటిక విశేషంగా ఆహుతులను ఆకట్టుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఉన్న ఈ నాటిక కథాంశం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నాటికలోని పాత్రధారులు హావభావాలు సంభాషణలు ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా ఉండడంతో చిన్నారుల నుండి పెద్దవారి దాకా అందరినీ ఆకర్షించింది ఈ నాటిక. భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధల కారణంగా ఏర్పడే సమస్యలు, వాటి పరిష్కారాల దిశగా నిశ్శబ్దం నీ ఖరీదు ఎంత నాటిక ప్రేక్షకులను అలరించింది. కాగా నేటితో పైడా కౌశిక్ నాటక మహోత్సవాలు ముగియనున్నాయి. తీసుకొస్తుంది. హలో హలో, మీ అమ్మగారు చనిపోయారు. నాకు చిన్న పదాలు గుర్తుపెచ్చావయ్యా. నేను అంతే, చిన్నప్పుడు బడే కొట్టేవాడు. దేవుడా వెంకట్రావు, నేను చెప్పండి. ఏంటి, నువ్వు వచ్చి ఆసుపత్రి బిల్లు కడతావా? అక్కడికే వస్తున్నాను బాబు. పిల్లలతో మామతో ఎలాగైనా మాట్లాడు, ఇదేలా మర్యాద? మావా నీకు మర్యాద. ఈ కూతురు పాల్స్ రిపోర్ట్ ఇస్తుంటే ఇది తప్పమ్మా అని వాదించలేదు. మర్యాద ఏంటి? జరిగిందంతా మర్చిపోతాను అనుకున్నావా? ఏంటి నువ్వు చెప్పే అందించు. నువ్వు మీ నాన్నే కొత్త రత్నాడు కదా, వారసత్వం బుధాన్ని వేసుకుంటావేమోనని తెలియగలుగుతాను. అప్పుడు కాదన్నా, మనిషి శరీరంలో రక్తం ఎర్రగా ఉన్నంత కాలం ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజున ఆసుపత్రిలో అవసరపడుతుంటే సాధించే ఓపిక నాకు లేదు. ఉండదు, నీకు ఓర్పడదు. నీకు పెళ్ళాకలే, కూతురక్కలే, నన్ను కొట్టావా? చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను కొట్టలేదు. అందుకే తయారైపోయింది. ఆ నమ్మకం ఏనాడో పోయింది. నువ్వు నిన్నేనాడైతే కట్టుకున్నాడు ఆనాడే నాశనం అయిపోయాడు. శవాన్ని మార్చికి పంపిస్తాం, తర్వాత పెనాల్టీతో బిల్లు కట్టి శవాన్ని తీసుకువెళ్తురు. ప్లీజ్ సార్, దయ చూపండి సార్, ప్లీజ్ సార్. ఎవరయ్యా బిల్లు కట్టుకునే హాస్పిటల్ నుంచి ఫోన్ సార్. హలో, వీరితో మాట్లాడండి. సుమారు 30,000 వరకు కట్టాల్సి లేదంటున్నా. అంత డబ్బు ఎక్కడ తెస్తా? అర్జెంటుగా నీకంత డబ్బు ఎవరు అప్పిస్తారు? ప్రయత్నిస్తాను సార్. ఇంకెక్కడ ప్రయత్నిస్తా? మన పోలీస్ స్టేషన్ కూడా ఇది మరీ బాగుందా? మా ఎస్ఐ చెడ్డ సాధన ముందే చెప్పానా? ఇప్పుడు నేను నిన్ను ఉన్న పరంగా తీసుకెళ్ళకపోతే నిన్ను నన్ను కలుపుతాడు. మనం చంపేస్తే నా మొగుడు వస్తున్నాడు. మరి ఎలా అమ్మా ఈ కారణాల పేరు? వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖలోని ఎస్సీ ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. శిరోమండనం కేసులో ఆయనకు 18 నెలల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు 2.5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. త్రిమూర్తులు సహా 6 నిందితులకు ఈ శిక్షను విధించింది. 28 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడటం గమనార్హం. 1996 డిసెంబర్ 29న 5 దళితుల్ని హింసించి వారిలో 2కి శిరోమండనం చేశారు. గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలను కూడా తీసివేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనాన్ని రేకెత్తించింది. ఈ మేరకు తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ బెయిల్ తీసుకుని హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటున్నానని తెలిపారు. ప్రతిపక్షాల పండగ చేసుకుంటున్నాయని, కానీ నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయంటూ తెలియజేశారు.
మళ్ళీ ప్రతిపక్ష నాయకులకి ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళందరికైనా కూడా వెన్నులో ఎముక పడుతుంది. ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత వాళ్ళకి నిద్ర పట్టదు. దీన్ని ఆసరాగా చూసుకుని ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం అనుకునేటువంటి వాళ్ళందరికీ ఈ తీర్పు అనేటువంటిది ఇంతేనా దీంట్లో ఉందనేటువంటిది వెల్లడైంది. నాకు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. హైకోర్టులో నేను అప్పీల్ చేసుకున్నాను. అప్పీల్ చేసుకోవడానికి ఈవేళ బెయిల్ తీసుకున్నాను కోర్టులోని. నాకు న్యాయపరంగా నేను హైకోర్టులో అప్పీల్ చేసుకుంటాను. తప్పనిసరిగా ఆ కోర్టులో నాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం అయితే 100% నాకు ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా నాకున్నటువంటి అభిమానులకి మిత్రులకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దళిత సోదరులు అందరికీ కూడా దీని మీద అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను. దీన్ని కోర్టు పరంగా రాజ్యాంగపరంగా కోర్టును ఆశ్రయించి నేను నిర్దోషిగా బయటకు వస్తాననేటువంటి నమ్మకం నాకు ఉంది. దయచేసి ఎక్కడ ఏ విధమైనటువంటి అలజడులు చేసి ఆందోళన చేయొద్దనేటువంటిది మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెల 19న పెందుర్తి శాసనసభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని, ప్రస్తుతం ఇంటింటి ఎన్నికల ప్రచారం సాగుతోందని పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి, విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఏపీ గిడ్డంగుల శాఖ మాజీ డైరెక్టర్ గుంటూరు వెంకట నరసింహారావు తెలిపారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఆసుపత్రి నిర్మాణం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందించామన్నారు. దివంగత ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ, ఎస్ఆర్ఎస్ఎస్ అప్పలనాయుడు, గుడివాడ గురునాథరావు వంటి రాజకీయ ఉద్దండులు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పెందుర్తి నియోజకవర్గంలో సేవలు అందించారని, వారితో కలిసి ప్రజాసేవలో నిమగ్నమయ్యామని తెలిపారు. నిలబడి సహాయ సహకారాలు కావాలంటే వాళ్ళు గెలిపించి నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే అంతసేపు కూడా మనం గుర్తించుకొని నేను అందరినీ కూడా ఇప్పుడు ఎక్కడని కాదు, పెందుర్తి నియోజకవర్గాన్ని కాదు, ఏ నియోజకవర్గం అయినా ఆ లోకల్ అభ్యర్థిని మనం పెట్టుకుంటే అందులో అక్కడ ఉన్న వాళ్ళకున్న అనుభవం కానీ, వాళ్ళతో మనం మమేకం అయ్యే తీరు కానీ, అక్కడ కష్ట నష్టాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారని మనం అర్థం చేసుకుని, ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మీ ముందున్న మనిషిని మనం ఎన్నుకుంటే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. అంతే తప్ప బయట అక్కడి నుంచో వస్తారు, గెలుస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ గెలిపోతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మన నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉన్న మనిషి ఉన్నారు కాబట్టి ఆయన ఇంతవరకు చేసిన సేవ కానీ, ఆయన వెనకాల ఉన్న కుటుంబ చరిత్ర కానీ, లేకపోతే మనకి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు వీళ్ళందరూ కూడా, వాళ్ళకి మనం ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి మనం ఒకసారి మన విలువైన ఓటును ఆయనకి వేసి గెలిపించుకుంటే ఆయన మీకు అందుబాటులో ఉంటారని. విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలకి రాటుదేరిన పెందుర్తి నియోజకవర్గంలో పెద్దలు దోనరావు సత్యనారాయణ గారు, ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు, గుడివాడ గురునాథరావు గారు, అనేక మంది ఎమ్మెల్యేలు తయారు చేసిన ఘనత స్వర్గీయ ద్రోణరాజు గారు, ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు. అదే గ్రామం నుంచి, పెందుర్తి నియోజకవర్గం నుంచి నేను మళ్ళీ పాత తరం నాయకులు గుర్తు చేస్తూ పాత రాజకీయాలు తీసుకొచ్చే విధంగా ఏదైతే అప్పుడు నాయకులు రాజకీయాలు చేశారో అటువంటి రాజకీయాలు చేయడానికి నేను ఈవేళ శ్రీకారం చుట్టానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను మా మిస్సెస్ ఆవిడ ఒక పక్క బొట్టు కార్యక్రమం ప్రతి విలేజ్లో ఇంటింటికి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గుంటూరు నరసింహరావు గారు, మీ అన్నదమ్ముడు, మీ అబ్బాయి అనే విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రతి గ్రామంలోనూ నాకు హితులు సన్నిహితులు, నాకు అన్ని విధాల కలిసి వచ్చిన వాళ్ళు గత 30 సంవత్సరాల్లో కూడా నేను చేస్తున్న సేవలు గుర్తించి, బాబు నువ్వు నిలబడితే మేము ఇంకో పార్టీకే ఓటు వేయం, ఇది మన పార్టీ, మీరు గెలాలి, ఇక్కడ మీరు మామూలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు కానీ, హాస్పిటల్ పెట్టి సేవలు చేస్తున్నవి కానీ మేము అన్నీ వినియోగించుకున్నాం, మిమ్మల్ని ఈసారి తప్పకుండా ఎవరు వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా మీకే ఓటేస్తాం అనే ఒక శపథం చేసి, మీరు మాకేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రతి ఊరు వెళ్ళినప్పుడల్లా మేము. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ 35వ వార్డు వెలంపేట పోస్టాఫీస్ దగ్గర నుండి ఎన్నికల ప్రచారాన్ని నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ, జనసేన,
బీజేపీ నాయకులు సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో ప్రచారాన్ని భారీ స్థాయిలో చేపట్టారు. ఈ సందర్భంగా గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ గ్లాస్ గుర్తుపై ఓటేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని హేమహేమీలైన నాయకులందరూ సమిష్టిగా వంశకృష్ణ శ్రీనివాస్ విజయానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుత వైసీపీ పాలనపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత తారాస్థాయిలో ఉందని వెల్లడించారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కోడికత్తి డ్రామాలు పూర్తి కాకముందే గులకరాయి డ్రామాలకు తెరతీశారంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు. గురువుగారు మీరు అడ్డు రాకండి. ఈ గడప గడపకి తెలుగుదేశం, గడప గడపకి జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు 35వ వార్డు చేయడం జరుగుతుంది. దీనికి మన కార్పొరేట్లు, జనసేన ఇన్ఛార్జి అసలు హేమహేమిలంతా ఉన్న వార్డు ఇది. ఈ వార్డులో ఎక్కువ మంది పేదరికం ఉండే వార్డు ఇది. ఒక టైంలో చాలా ఐశ్వర్యవంతమైన వార్డు ఇది. ఓల్డ్ సిటీ అంటే చాలా, పూర్ణ మార్కెట్ ఏరియా అంటే చాలా బాగా బతికిన సిటీ ఇది. ఎవరు ఎక్కడికి సిటీలో ఎక్కడున్నా ఇక్కడ మార్కెటింగ్ కానీ, సూపర్ బజార్ కానీ, పూర్ణ మార్కెట్ ఎక్కడికి ఏం రావాలన్నా ఏవిఎన్ కాలేజ్ అంతా చాలా ఐశ్వర్యవంతమైన ప్రాంతం. ఈరోజు ఓల్డ్ సిటీగా అయిపోయి చాలా పావర్టీ తాండవించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో కష్ట నష్టాలని కళ్ళారా చూసి దానికి తగు చర్యలు, ఒకవైపు డోర్ టు డోర్ ప్రసారంతో పాటు ఈ కష్ట నష్టాలని చూసుకుని బేరీజ్ వేసుకుని రేపు అధికారంలోకి రాగానే సహాయార్థం ముఖ్యమంత్రి గారిని, మన రాబోయే ముఖ్యమంత్రి కాబోయే మన చంద్రబాబు నాయుడు గారిని అర్జించడానికైనా విషయాలు తెలుస్తాయి. ఆ తెలిసిన దాని మీద దాని ప్రక్రియ నిమిత్తం వారి అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ మన యొక్క విన్నపాలు చేసుకుంటూ ఈ దిగ్విజయంగా ఈ ఎలక్షన్ నడిపించే నిమిత్తం ఇప్పుడు ఈ పాదయాత్రని ఇక్కడ చేపట్టడం గురించి ఇక్కడికి రావడం జరిగింది. సో మీ అందరూ కూడా మీడియా మిత్రులు మాకు సహకారం చేసి ఇక్కడికి వచ్చినందుకు మీరు కూడా మరింత ప్రోత్సాహాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు నాయకులందరికీ, ప్రజలకి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే కూటమి ఉత్తరాంధ్రలో కూటమి స్వీప్ చేస్తుంది. ఏదో 3-4 కాన్స్టిట్యున్సీల్లో తప్ప అన్ని చోట్ల కూడా విజయ దుందువిగా ఉంటుంది. 30 కాన్స్టిట్యున్సీలు, సుమారుగా 29-30 కాన్స్టిట్యున్సీలో 1-2 చోట్ల ఏమైనా అటు ఇటు అయి ఫైట్ ఏమైనా ఉండొచ్చు. మిగతాదంతా చాలా క్లీన్ లీడ్ అయితే కూటమికి ఉత్తరాంధ్ర నుంచి వెళ్తుంది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు ఉత్తరాంధ్రలో పనిచేశాను. 2 పార్లమెంట్కి ఇన్ఛార్జిగా పనిచేసే 10 సంవత్సరాల పాటు. పూర్తిగా పల్స్ అయితే నాకు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. బ్రహ్మాండంగా విజయం దిశగా కూటమి పయనిస్తుంది. మీరే చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా గెలిపించుకుంటాం, మీరు మా ఇళ్ళకు రావద్దని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, ఆరతలు ఇస్తూ ఉన్నారు. ఈ సైకోని గెలిపించుకొని 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయాం. ఇప్పటికైనా మాకు తెలిసింది ఆయన గురించి. రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు ఎదురు చూస్తూ ఉన్నాం. రేపు జరిగే ఎన్నికల్లో బంపర్ మేరతో మిమ్మల్ని అందరం గెలిపించబోతున్నాం. ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, ఉద్యోగస్తులను కాపాడుకుంటాం, ఈ అన్ని సామాజిక వర్గాలను కాపాడుకునే బాధ్యత మా మీద ఉందని చెప్పి చాలా ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే ఆ రోజున వైసీపీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కన్ఫర్మ్. దీన్ని ఎవరు కాపాడలేరు. దీనిపైన అయిపోయింది.
మీరు ఏదైనా కావాలనుకుంటే గ్రౌండ్ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇదేదో అతిశక్తి చెప్పేది కాదు. ప్రజలు ఎలా డిసైడ్ అయ్యారు అన్నదాన్ని మీరు స్వచ్ఛందంగా జనంలోకి వెళ్తే 199 మంది ఇవాళ ప్రభుత్వాన్ని తిడుతూ మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఒక అద్భుతమైన విజయాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఇది అదంతా డ్రామా దాడి అందరికి అలవాటు అయిపోయింది. ఆర్టిస్ట్ మళ్ళీ మహానటుడుగా ఇవాళ పేరు ప్రఖ్యాతులు గాంచాడు కాబట్టి అప్పుడు కోడికత్తి, ఇప్పుడు రాయి, రేపు ఇంకొకటి. చిన్నాన్న చేసిన వాడికి ఇలా పెద్ద లెక్క కాదు. చెల్లినే అంత కష్టపడి చెల్లినే పంపించిన వ్యక్తికి ఇలాంటి డ్రామాలు అలవాటు. కాబట్టి రాష్ట్రపతి డ్రామాని గ్రహించేశారు. సో ఇంకెన్ని డ్రామాలు చేసినా ఉపయోగం లేదన్న విషయం తెలుసుకోవాలి. కాపులకు అన్యాయం చేసిన వైసీపీకి వ్యతిరేకంగా కాపులంతా కూటమి వైపు నిలబడాలని కాపు జేఏసీ నాయకులు ఆరేటి మహేష్, ఆకుల రామకృష్ణ పిలుపునిచ్చారు. పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కాపులను వైసీపీ ప్రభుత్వం వంచిందన్నారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% అమలు చేయకపోవడం వల్ల కాపు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క కాపు సబ్సిడీ రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు తీరని అన్యాయం చేశారని, ఎక్కువగా కౌలు రైతులు ఉన్న కాపు కులాన్ని కూడా అనగదొక్కేశారన్నారు. అక్షర క్రమంలో ప్రప్రథమంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అన్ని రంగాలలో వెనుకబడిపోయిందన్నారు. కూటమి ఏర్పాట్లో ప్రధాన పాత్ర పోషించి ఎక్కడ తగ్గాలో తగ్గి రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. మేము చర్చించి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మనం సపోర్ట్ చేయాలో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అనేది రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాబలం గలన్న, అంటే సుమారు 18 నుంచి 20% రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న జాతి మాది. మేమందరం కూడా కలిసి ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ మరి జేఏసీ సభ్యులను నేను ఆరెడ్డి ప్రకాష్, అలాగే ఉద్యమ నాయకులు మా జేఏసీ సభ్యులు ఆకుల రామకృష్ణ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, అలాగే అన్నే వెంకటరమణ గారు, మిగిలిన మిత్రులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నాయకులతో సమన్వయం చేసుకుంటూ మేము టూర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమికి ఎందుకు కాపులు కానీ ఇతర సామాజిక వర్గాలు కానీ సపోర్ట్ చేయాలనే ఆలోచనతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము 2 అంశాలు, ఒకటి మా జాతి ప్రయోజనాలు, 2 రాష్ట్ర ప్రయోజనాలను ఆలోచన చేసుకుని ఎన్డీఏ కూటమి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ముందుగా మా జాతి ప్రయోజనాలు చూసినట్టయితే గతంలో తెలుగుదేశం పార్టీ కాపులకు సంబంధించి రిజర్వేషన్ అంశం కానివ్వండి, లేకపోతే అనేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం కానివ్వండి చిత్తశుద్ధితో పనిచేస్తుందని అప్పట్లో మేము గమనించలేకపోయినా మాకు రోజు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వం చూసిన తర్వాత మేము కోల్పోయి మాకు అర్థమైంది. ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించి F కేటగిరీలో బీసీ కేటగిరీ F కేటగిరీలో పెట్టి 5% ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఒక బిల్లు చేసి దాన్ని ఢిల్లీ పంపడం జరిగింది. అది అమలు కాని పక్షంలో, అమలు అవడానికి ఆలస్యం అవుతున్న సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్లో 5% కాపులకి రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు నెంబర్ 14/2019 చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేయడానికి 8/3/2019 తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జీవో కూడా జారీ చేయడం జరిగింది. అలాగే కాపు కార్పొరేషన్ సంబంధించి వివరాలు కూడా మా రామకృష్ణ గారు చెప్తారు. అనేక ప్రయోజనాలు మాకు ఇచ్చినవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తాన్ని కూడా తొంగలో తొక్కి, పైగా ముఖ్యమంత్రి గారు అప్పట్లో పెద్ద అబద్ధం ఆడారు. ఈ కాపు రిజర్వేషన్ అంశం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం సంబంధించి నేనేం చేయలేకపోతున్నాను, కానీ కాపులకు సంబంధించి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఇస్తూ ఆ నిధులు ప్రత్యేకంగా కాపులు ఖర్చు పెడతాను అప్పుడు చెప్పడం జరిగింది. ఆ నిధులు లేవు, మా రిజర్వేషన్ లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన చట్టం చేసిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మాకు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికారాల్లో కానీ రాజకీయ పదంలో కానీ లేకపోతే సోషల్ స్టేటస్లో కానీ అధికార పదవులు ఇవ్వడంలో కానీ తీవ్రంగా మమ్మల్ని నిర్లక్ష్యం చేశారని మేము గమనించాము. కాపు సమాజానికి, రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్న మీ ద్వారా ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకి
తమ భవిష్యత్తును నిర్దేశించుకునేటువంటి ఒక కార్యక్రమం ఇప్పుడు జరగబోతూ ఉంది. సార్వత్రిక ఎన్నికలు మన ముందున్నాయి కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నిర్ణయించే సమయం ఆసన్నమైంది. కాబట్టి గతంలో జరిగిన పరిణామాలు ఒకసారి విశ్లేషిస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి కాపుల యొక్క భవనాలు, కాపులకి ₹1,00,000 సబ్సిడీతోటి రుణాలు, కాపులకి విదేశీ విద్య, మరి కాపులకు సంబంధించినటువంటి అనేక కాపు భవనాలు ఇవన్నీ కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది. అదే కాకుండా ప్రధానంగా ఉన్న రిజర్వేషన్ ఇష్యూలో బీసీ రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు. ఉత్తర నియోజకవర్గంలో గడప గడపకు కమలం పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఓటర్లతో మమేకమవుతూ కమలం గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీ అందించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు శంకరమఠం ఏరియాలో విష్ణుకుమార్ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఓటర్లకు భరోసానిచ్చారు. ఎన్నికల ప్రచారంలో 3 పార్టీల అభిమానులు, కార్యకర్తలు అధిక స్థాయిలో పాల్గొన్నారు. మీ తల్లిదండ్రులకి చెప్పండి కమలం గుర్తుపై ఓటు వేయాలని చెప్తారా? కమలం గుర్తు, అట్లాగే సైకిల్ గుర్తుపై కూడా ఎంపీకి ఓటు వేయాలి. మన గుర్తేంటి? కమలం. విశాఖ మహానగరంలో సైబర్ క్రైమ్ నేరాలు అత్యధికంగా నమోదవుతున్నాయని, వాటిని అరికట్టేందుకు సరికొత్త విధానంలో పోలీసు శాఖ అవగాహన వీడియోలను రూపొందించిందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత వీడియోలను, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ ప్రస్తుతానికి విశాఖలో 3 రకాల సైబర్ నేరాలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. లోన్ యాప్స్ పేరిట భారీ స్థాయిలో స్కామ్లకు పాల్పడుతున్నారని వెల్లడించారు. అదేవిధంగా ఫెడెక్స్ పేరుతో ఆన్లైన్ కొరియర్ల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎటువంటి అనుమానం కలిగినా ముందుగా పోలీసు శాఖకు సమాచారాన్ని అందించాలని తెలిపారు. ఆధారాలు లేకుండా పోలీసు శాఖ ఎవరిని శిక్షించబోదని స్పష్టం చేశారు. వీడియోలు రూపొందించే విధానంలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులను ప్రశంసించారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కానీ యూపీఎస్ 1930 ఫోన్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఇంటిమేట్ చేయండి. అది కాకుండా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కూడా వెంటనే వెళ్ళి ఈ పీపుల్ హూ ఆర్ ఆఫరింగ్ లోన్స్ ఆన్లైన్ హూ ఆర్ అన్వెరిఫైడ్ సోర్సెస్ ప్లీజ్ కాల్ 1930 ఇమీడియట్లీ టు ద నియరెస్ట్ చేస్తున్నాను. సార్ ఒకసారి మన వైజాగ్ సిటీలో ఈ సైబర్ క్రైమ్స్ ఏదైతే పెరిగిపోతూ ఉందో దాన్ని అరికట్టడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నాము విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున. దాంట్లో భాగంగా ఈ సైబర్ నేరాలని ప్రివెంట్ చేయడం ఈజ్ మచ్ బెటర్ దాన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ ప్రాసిక్యూటింగ్. సో దానికి సంబంధించి కొన్ని వీడియోస్ తయారు చేయడం జరిగింది.
మా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ తర్వాత వాళ్ళ టీం ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఈ వీడియో తయారు చేశారు. రకరకాలుగా ఇప్పుడు కొత్త సైబర్ నేరాలన్నీ కూడా విశాఖపట్నం సిటీలో సర్ఫేస్ అవుతుంది కాబట్టి ఆ వీడియోస్ ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ వీడియోస్ తయారు చేయడం జరిగింది. అది కాకుండా వీ హ్యావ్ ఆల్సో కమ్అట్ విత్ ఒక బుక్ తయారు చేసినాము. లేటెస్ట్ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ బుక్ ఒకటి తయారు చేసినాము, హ్యాండ్ బుక్. ఆ హ్యాండ్ బుక్ కూడా ఈరోజు రిలీజ్ చేస్తాము. తర్వాత సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా ఇది బాగా ప్రాపగేట్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బుక్స్ అన్ని కూడా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో కూడా ఈ బుక్స్ కంప్రైజింగ్ ఆఫ్ లేటెస్ట్ సైబర్ ఫ్రాడ్స్ ఏదైతే జరుగుతుందో వాటి మీద ఒక ఇన్ఫోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ తర్వాత రాయడం కూడా జరిగింది. ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో కూడా ఈరోజు అది కూడా రిలీజ్ చేస్తాము. ఫస్ట్ లెట్ us గో త్రూ ద వీడియో. ఈ వీడియో అందరూ చూడండి. యూ కెన్ సీ ఇట్ ఇస్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. లైట్స్ ఆఫ్ చేయండి, కనపడుతుందా? ఓకే. మీద దాదాపు ప్రతి కేసుకు దాదాపు 4 నుంచి 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇతర స్టేట్స్లో వెళ్ళేసి నిందితుల్ని పట్టుకురావడము, ఆ బ్యాంక్ చుట్టూ తిరగడము, బ్యాంక్ నుంచి డాక్యుమెంట్స్ కనెక్టెడ్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకురావడము, తర్వాత కేసుని ఫర్దర్ ప్రాసిక్యూట్ చేయడం అంతా కూడా చాలా ఇబ్బందికరమైన విషయము. దీంట్లో నంబర్ ఆఫ్ మ్యాన్ అవర్స్, తర్వాత నంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ ఏదైతే దీంట్లో ఎక్స్పెండిచర్ అవుతుందో చాలా వెరీ హై స్టాండర్డ్. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గులకరాయి దాడి జగన్ నాటకంలో భాగమన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కోడికత్తి డ్రామా పూర్తి కాకముందే సానుభూతి కోసం మరో డ్రామాకు తెరలేపారంటూ విమర్శించిన పట్టాభి. కాపు జాతిని నెట్ట నిలువునా ముంచిన జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్న జేఏసీ నాయకులు. టీడీపీ వెంటే కొనసాగుతామని స్పష్టీకరణ. సైబర్ క్రైమ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లఘు వీడియోలను రూపొందించిన పోలీసు శాఖ. కమిషనరేట్ సమావేశ మందిరంలో విడుదల చేసిన సిపి డాక్టర్ రవిశంకర్ అయ్యర్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.